తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సోషల్ మీడియాలో చౌకబాద్ విమర్శలు చేస్తున్నారంటూ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ మండిపడ్డారు. సీఎంని ఏకవచనంతో అవహేళనగా మాట్లాడినంత మాత్రాన గొప్పవారు కాలేరని హితవు పలికారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ యాస, భాష, మాటతో కేసీఆర్ కుటుంబం ప్రజల్ని మభ్యపెట్టిందని విమర్శించారు. ఏదైతే డ్రామారావు మాజీ మంత్రి, ముఖ్యమంత్రి ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ, రాజ్యాంగపరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని మేము చేసిన పనులంటే ఇందిరమిల్లు వాళ్ళు చేసిన పథకమా, రేషన్ కార్డులు వాళ్ళు చేసిన పథకమా, సన్నబియ్యం వాళ్ళు ఇచ్చిన పథకమా, 200 యూనిట్ వాళ్ళు ఇచ్చిన పథకమా, ఇవాళ మహిళా సోదరుల ఉచిత బస్సు సౌకర్యం ఇచ్చింది వాళ్ళు చేసిందా, ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు సంబంధించిన ఉద్యోగాల పత్రాలు మరి వాళ్ళ అహ్యామనీయంగా అద్దానమ్మా మేము. వాళ్ళు అదేవిధంగా సభలు ఏర్పాటు చేసి నియామక పత్రాలు మరి వాళ్ళు ఇవ్వచ్చు కదా, వాళ్ళు ఇందిరమిల్లు ఇవ్వచ్చు కదా, రేషన్ కార్డు ఇవ్వచ్చు కదా, సన్నబియ్యం ఇవ్వచ్చు కదా, 200 యూనిట్ కరెంట్ ఇవ్వచ్చు కదా. ఏం చేసి పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు చెప్పు. దేవుడు భగవంతుడు ఇచ్చినటువంటి తెలంగాణ ఆశ, భాష, మాటతోని మీకున్నటువంటి మీడియా ద్వారా, మీకున్నటువంటి మనది ఏది సోషల్ మీడియా యూనివర్సిటీ ద్వారా ఒక ముఖ్యమంత్రి పట్టుకొని ఏకవచనంతో మాట్లాడుకుంటా, ఒక ముఖ్యమంత్రితో అవహేళనగా మాట్లాడుకుంటే గొప్పలు అయితే అనుకుంటాను. కేటీఆర్, నీకు ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో సిద్ధంగా ఉన్నారు. నువ్వు అనుకుంటున్నావు, నువ్వు భ్రమ పడుతున్నావు. ఫస్ట్ నీ ఇల్లును చక్కగా చేసుకో. నీ సోదరిమని ఉన్నాయి కదా, నీ సోదరిమని వేరే పార్టీ పెట్టి పొద్దుగాలు వేసి నిన్ను తిట్టుకుంటూ తిరుగుతుంది. నిన్ను, నీ నాయనను, నీ బావను, నీ పార్టీని తిట్టుకుంటూ పోతుంది. ఇంత మోసగాళ్ళు ఎవరు లేరు, మా నాయన చుట్టూ మోసగాళ్ళు చేరిండు, మా నాయనని నట్టెట్ట ముంచిల్లు అని చెప్పి మాట్లాడుకుంటూ తిరుగుతాను. ఫస్ట్ నీ ఇల్లు చక్కగా చేసుకో, నీ ఇల్లును, నీ పార్టీని చక్కగా చేసుకొని అప్పుడు